శాస్త్రం ఉన్నది, ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అని. అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు అని అర్థం. ఇప్పుడు మంత్రి సీతక్క ఘటనే చేస్తున్నదట. సెల్ ఫోన్ల కుంభకోణం ఒకటి బయటపడ్డది కదా మన కాడ. గా కుంభకోణం మీద గట్టిగా అడిగినందుకు చెప్పుతోని కొడతానుడు, కేసీఆర్ సార్కు నోటీసులు పంపుడు, గిదేమన్నా తరికినేనా? ఉల్టా దబాయించుడేందో అసలు. అగో మన సర్కారు అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చే పని పెట్టుకున్నది. ఫోన్లు కూడా కొన్నారు. అందులో పెద్ద కుంభకోణం నడిచింది. మన బీఆర్ఎస్ పార్టీ లెక్కలతో సహా బయట పెట్టింది. కథం సీతక్క ఎటమటమైంది. తప్పు చేయకుంటే ఎంక్వైరీలు చేసుకోవచ్చని అనాలి కదా. కానీ అక్క గట్లాన్లే మన కేసీఆర్ సార్కు నోటీసులు పంపింది. బీఆర్ఎస్ పార్టీ కుంభకోణం బయట పెట్టినందుకు కేసీఆర్ సారు సీతక్కకు సారీ చెప్పాలన్నట. ఏందిది అసలు? గిదేమన్నా తరికనేనా? అసలు ఏమైందో చెప్తా. మన సెంటర్ సర్కారే అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని చెప్పింది. ఇది కూడా 5G ఫోన్లు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఇచ్చారు. కానీ మన సీతక్కరేమో 4G ఫోన్లు అంటగట్టింది. సరే అంటగడితే అంటగట్టని, మరి 5G ఫోన్లు అంటే పాత 4G ఫోన్లు అగ్వకే అత్తాయి కదా. కానీ సీతక్క గుంటే గట్ల రాలే. ఒక్కొక్క ఫోను 11,600కు కొన్నామని చెప్పుకొచ్చింది. అక్క గట్ల చెప్పుడుతోనే పరేషాన్ గానోళ్ళు లేరు. అసలు బయట మార్కెట్లో ఆ ఫోన్ ధర 9,889 రూపాయలు. ఇక ఒకటేసారి 100 ఫోన్లు ముద్దకు ముద్ద కొంటే ఒక్క ఫోన్ మీద కమ్సే కమ్ 3-4 వేలన్న తగ్గుతుంది. అంటే 6,000కే వస్తుంది. మరి 6,000కి వచ్చే ఫోన్లు సీతక్క 11,600 అని ఎందుకు బిల్లు పెట్టింది? అంటే ఆ పైసలని ఎటు పోయినాయి? మిగిలించుకున్నారన్నట్టే కదా. గిదే ముచ్చట బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా బయట పెడితే అక్కగారేమో గట్లెట్లా నన్ను అంటారు, స్కామ్ అని ఎట్లా చెప్తారు అనుకుంటా నోటీసులు పంపే. అసలు ధర ఈ యొక్క మీరు ఇవాళ అంగన్వాడీ టీచర్లకు మొదలుపెట్టిన మొబైల్ ఫోన్స్ ధర మేము కొనుగోలు చేస్తే ఇగోండి రసీదు, సంగీత మొబైల్స్లో కొనుగోలు చేసిన రసీదు. ఇది డివైస్ ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నదో జిఎస్టీ లేకుండా 6,900 రూపాయలు, జిఎస్టీతోని 8,200 రూపాయలు. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే సుమారు ఇదే 6,500, 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది? ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా? ప్రశ్నలు అడగడం తప్ప? విచారణ కోరడం తప్ప? అది అప్రజాస్వామికమా? అది యాంటీ నేషనలా? ముఖ్యమంత్రి గారిని అడిగినా అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసుకొడతాను వారంటారు. పొంగులేటి గారు లాంటి వాళ్ళు నేను బాంబులు పడతాయి చూడండి అని అంటారు. సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. కరెక్టే కదా. మరి కళ్ళ ముందే ఆధారాలు కనబడుతున్నాయి. అరే తప్పు జరిగిందని అంటే గట్ల అనద్దు అనుడేంది? నోటీసులతోని నోరు ముయించే ఉపాయం చేసుడేంది? అంటే కళ్ళ ముందే కుంభకోణాలు జరుగుతుంటే ఎవ్వలేం సపోర్ట్ చేయొద్దా? మంది పైసలు మంగళారతులు అవుతుంటే అసలు నిలదీయద్దా? తప్పును తప్పు అని అనద్దా? నిజంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అని ఎన్నడో పేరు వచ్చింది. ఆ పేరును మన మంత్రులు అట్లా నిలబెడతానే ఉన్నారు. ఎవరన్నా డెవలప్మెంట్ చేసుట్లా పోటీ పడతారు. మన కాడ మాత్రం మంత్రులు కుంభకోణాలు చేసుట్లా ఒకరిని మించి ఇంకొకరు పోటీ పడుతున్నట్టే కొడుతున్నది. సుతలేమా భూములు కబ్జాలు, సింగరేణి స్కాములు, బిల్లుల కాడ కుంభకోణాలు, ఉష్కే నీళ్లు, ఆఖరికి అంగన్వాడీలకిచ్చే ఫోన్ల కాడ కూడా కుంభకోణాలు చేసి జేబులను నింపుకోవట్టే అని పబ్లిక్ గరమైతురు.